స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాల్లో తెలుగులో ఒక లెసన్ ఉండేటువంటిది. ఏంటంటే, శిబి చక్రవర్తి అనేటువంటి ఒక ఉండేటువంటి వాడు రాజు. తన అంతఃపురంలో వ్యాహ్యాలకి వెళ్చి ఉండేటువంటి వాడు. సో అలా ఆయన తన అంతఃపురంలోనికి వెళ్తున్నటువంటి సమయంలో పావురం ఒకటి వేగంగా ఎగిరి వచ్చి ఆయన మీద వాలడం జరుగుతుంది. ఆ యొక్క శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఆ పావురానికి ఆశ్రయం ఇస్తాడు, ఆదరిస్తాడు. ఆ పావురాన్ని ఒక డేగ తరుముతూ ఉంటుంటుంది. సో ఆ పావురాన్ని తరచుగా మరి ఆ పావురాన్ని తరుముతూ వచ్చినటువంటి డ్యాగ్ ఏదైతే ఉందో అది కూడా రాజుగారి దగ్గరికి వస్తుంది. రాజుగారితో అంటుంది, రాజుగారు, ఈ పావురాన్ని నేను తరుముతున్నాను. పావురం మరి నా ఆహారం. నా ఆహారాన్ని తీసుకొనటానికి రాజుగారు అయినటువంటి మీకు హక్కు లేదని చెప్పి వాదిస్తుంది. ఈ యొక్క రాజుగారు ఏమంటాడంటే, ఈ పావురం నన్ను ఆశ్రయించింది కాబట్టి, ఈ పావుకు నేను ఆశ్రయం ఇచ్చాను కాబట్టి పావురం యొక్క క్షేమం నేను చూడాలి. అంటే మరి నా ఆహారం ఎలాగా, నా ఆహారాన్ని మీరు అలాగా తీసుకుంటాం మీ హక్కు లేదని చెప్పి ఈ యొక్క డేగ రాజుగారితో వాదించడం జరుగుతుంది. అప్పుడు ఏమంటాడంటే రాజుగారు, ఈ యొక్క పావురానికి నేను ఆశ్రయం ఇచ్చాను కాబట్టి మరి నీ యొక్క ఆహారం కూడా నేను కాదనకూడదు కాబట్టి ఏం చేద్దామంటే, ఈ యొక్క పావురం అంత బరువు, ఎంత పావురం బరువు అయితే ఉంటుందో అంత ఆహారాన్ని, అనగా అంత మాంసాన్ని నా శరీరంలోంచి నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి రాజుగారు ఒప్పందం చేసుకుని ఆయన సిద్ధపడతాడు. నా శరీరంలో ఉన్న మాంసాన్ని కోసుకుని తీసుకో అని చెప్పి. వింటున్నారా? అయితే అక్కడ ఒక త్రాసు తేబడింది. ఈ యొక్క శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే, తన శరీరంలో మరి కొంత మాంసాన్ని తీస్తాడు. ఒకవైపు పావురం ఉంటుంది, ఇంకొక వైపు మాంసం వేస్తూ ఉంటుంటాడు. ఎంత వేసినా కూడా ఆ మాంసం ఎంత కోసి పెట్టినా కానీ త్రాసు మాత్రం సమానం కావట్లేదు. చివరికి ఆయన ఏం చేస్తాడంటే, సరే అని చెప్పి ఆయనే ఆ త్రాసులో కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం త్రాసు తట్టు ఆ యొక్క సమానమవుతుంది అనమాట. అంటే బ్యాలెన్స్ సమానమవుతుంది. ఇది స్కూల్లో ఉన్నటువంటి స్టోరీ. చిన్నతనంలో నేను విన్నటువంటిది, పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి స్టోరీ. మరి ఎవరు ఈ శిబి చక్రవర్తి, ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికి తెలియదు. మరి ఒక తట్టలో మానవ కోటిని, అంటే ఒక తూకం, 2 పళ్ళెలు ఉంటాయి కదా, ఒక పళ్ళెంలో మానవ కోటిని, మరి రెండవ వైపు సిలువ అనేటువంటి మరో తట్టలో పాపక్షమాపణ నిమిత్తం తనను తాను అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తును తప్ప మరెవరిని శిబి చక్రవర్తితో పోల్చలేం మనం. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరే ఆశ్రయము ఎవరున్నారు చెప్పండి? అందుకనే 56వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, ఆపద్దినమున నాకు ఆశ్రయమై ఉన్నాడు, శాశ్వతులైనటువంటి దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. ద్వితీయోపదేశకాండం 33:27. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 6 ఆశ్రయ పట్టణాలు ఉన్నాయి. పొరపాటున ఎవరైనా నేరం చేసిన వారు ఉంటే అక్కడ
ఆశ్రయం తీసుకునేవారు. యెహోషువ గ్రంథం 30:5-9 కానీ క్రొత్త నిబంధనలో ఒకే ఒక ఆశ్రయము కలదు. అది యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయములే. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటిది ఆయనే. మార్కు సువార్త 10:45. వెంటనే యేసుక్రీస్తు వద్దకు రమ్ము, యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు 2 సమూయేలు 22:2 ఉన్నది. కాబట్టి ఈ రోజున నీ సమస్య, నీ బంధకం, నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, యేసయ్యే నీ ఆశ్రయము, యేసయ్యే నీకు ఆశ్రయము. హల్లెలూయా. యేసయ్యే నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్ముచున్నారా? నమ్మిన వారు ఇప్పుడే స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్.